వ్యసనాలకు బానిసైన కొడుకును చంపిన తల్లి ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఆటో డ్రైవర్ కు సుపారీ ఇచ్చి హత్య చేయించింది తల్లి. అంతేకాదు ముక్కలుగా నరికి 3 గంటల్లోకి మూటల్లోకి నింపింది తల్లి లక్ష్మి. ఆ మూటలను పంట కాలువలో పడేసింది. కాల్వకట్టుపై రక్తపు మరకలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే పోలీసుల విచారణలో నేరం అంగీకరించింది తల్లి. వ్యసనాలకు బానిసైన కొడుకును చంపిన తల్లి ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ శ్రావణి. ప్రకాశం జిల్లా ఖమ్మంలో కూడా ఒక్కసారిగా కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. మీర్పేట తరహా ఘటనను తలపించేలా ఇక్కడ కూడా జరిగిన ఘటనతో ఒక్కసారి స్థానికులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నాం, ఖమ్మంకు సంబంధించిన తెలుగు వీధిలో నివాసం ఉంటున్న కందం శ్యాంప్రసాద్ అనే వ్యక్తిని కన్న తల్లి సోదరులు మరొక వ్యక్తి సాయంతో బొక్కలుగా నరికి చంపిన ఘటన కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే చెడు వ్యసనాలకు లోనే ఇబ్బందులు పెట్టడం వల్లే ఇట్లాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా మాత్రం ఆయన సోదరుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఘటనా స్థలంలోనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాదాపు 300 మీటర్ల పాటు ఈ శరీర భాగాలను తీసుకొచ్చి ఈ విజువల్లో చూస్తున్న ఈ పంట కాలువ సమీపంలో వేశారు. ఎవరైతే ఈ లక్ష్మి కందం శ్యాంప్రసాద్ వల్ల అమ్మ లక్ష్మి మరో 2 సోదరులతో పాటు ఆటో డ్రైవర్ మోహన్ అనే వ్యక్తి సాయంతో ఇదంతా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం వారిని అధికారికంగా కాకపోయినప్పటికీ అదుపులోకి తీసుకుని వాస్తవ విషయాలను ప్రశ్నిస్తున్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఈ పంట కాలువ సమీపంలోనే హత్య చేసిన శ్యాంప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన మృతదేహాలను తీసుకొచ్చి పడవేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యూరియా గోతాల్లో 3 యూరియా గోతాల్లో ఈ మృతదేహాలను ముక్కలుగా నరికి ఆ మృతదేహాలను ఈ సమీపంలోనే మనం విజువల్లో చూస్తున్న పంట కాలువ సమీపంలోనే ఈ 3 గోతాల్లో వేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఈ కందం శ్యాంప్రసాద్ అనే వ్యక్తి మరో 3 సోదరులు కూడా ఉన్నారు. ఆయన తండ్రి ఇటీవల కాలంలోనే మరణించిన పరిస్థితి. అయితే చెడు వ్యసనాలకు బానిసై ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లి వస్తూ తీవ్రంగా మద్యం సేవించే అలవాటున్న శ్యాంప్రసాద్ తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం వల్లే ఇట్లాంటి ఘటనకు పాల్పడ్డారని మాత్రం తెలుస్తుంది. అటు తల్లిని ఇబ్బంది పెట్టడంతో పాటు సోదరులతో కూడా నిత్యం తగువలు ఘర్షణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అతనితోటి ఎలాగైనా ఇబ్బంది అని భావించే వారు ఇట్లాంటి ఘాతకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మనం విజువల్లో చూస్తున్న స్పాట్ కి దాదాపు 300 మీటర్ల దూరంలోనే వాళ్ళ ఇల్లు ఉండే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే మద్యం మత్తులో అతను శ్యాంప్రసాద్ వచ్చాడో దాదాపు అతన్ని 3 అంటే 2 సోదరులతో పాటు తల్లి ఆటో డ్రైవర్ సాయంతో అతన్ని ముందుగా ఓ పథకం ప్రకారం హత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మృతదేహాన్ని కూడా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా దాదాపు 3-4 గంటల పాటు ఆ మృతదేహాన్ని ముక్కలుగా నరికిన అనంతరం యూరియా గోతాల్లోకి దాన్ని పూర్తి స్థాయిలో మృతదేహాలను ఎక్కించారు. వారి సోదరుడు సాయంతో ఈ పంట కాలువకు తీసుకొచ్చి పారవేశారని మాత్రం స్థానికులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఈ పంట కాలువ సమీపంలో ఏదైతే ఈ మృతదేహాన్ని పడేశారో ఈ కాలువకు సంబంధించి ఈ గోతాలపై రక్తపు మరకలు ఉన్న నేపథ్యంలో స్థానికులు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ గోతాల్లో ఖచ్చితంగా మనిషికి సంబంధించిన మృతదేహమే ఉంటుందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. ఏదైతే పోలీసులు ఒక్కసారిగా రంగంలోకి దిగిన అనంతరం ఈ పంట కాలంలో లోపల పడవేసి ఉన్న ఈ గోతాల్లో పడవేసి ఉన్న మృతదేహాలను బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తం ఈ మృతదేహాలకు సంబంధించి వాళ్ళ సోదరుని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మృతదేహాలను రాత్రి బయటికి తీసిన అనంతరం ఇవాళ మరి కాసేపట్లో దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ జరగబోతోంది. కాసేపట్లో పూర్తి విషయాలను కూడా పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మీర్పేట తరహాలో ఇక్కడ కూడా ఇట్లాంటి ఘటన చేసుకోవడంతో స్థానికులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.